అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు? శాస్త్రాలలో దేవి ముఖ వర్ణనకు అష్టమి చంద్రుని ఉపమానం ఇవ్వబడడం వెనుక ఎంతో లోతైన తాంత్రిక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. చంద్రునికి 16 కళలు ఉన్నాయని ఆగమాలు పురాణాలు వివరిస్తాయి. అమావాస్య తరువాత ప్రతిరోజు ఒక్కో కళ చంద్రునిలో ప్రవేశిస్తూ పూర్ణిమ నాడు సంపూర్ణత్వాన్ని చేరుతుంది. తరువాత తిరిగి ఒక్కొక్క కళ తగ్గుతూ అమావాస్యకు కళావిహీనుడవుతాడు చంద్రుడు. ఇవే శుక్ల కృష్ణ పక్షాల గూఢార్థాలు. అయితే ఈ రెండు పక్షాలలోనూ ఒకే విధంగా సమత్వంతో దర్శనమిచ్చే తిథి అష్టమి. ఆ రోజు చంద్రుడు సమచంద్రుడు, అర్ధచంద్రాకారంలో సమబలంతో ప్రకాశిస్తాడు. ఇదే కారణంగా దేవి లలాటాన్ని, అమ్మవారి మంగళమయమైన ముఖకాంతిని అష్టమి చంద్రునితో పోల్చారు. తాంత్రిక గ్రంథాల ప్రకారం ప్రతి తిథికి ఒక నిత్యాధిదేవత అధిష్టానంగా ఉంటుంది. కానీ శుక్లపక్షం కృష్ణపక్షం రెండింటిలోనూ అష్టమి తిథికి మాత్రమే ఒక నిత్యదేవత త్వరితాదేవి ఉంటుంది. అందుకే అష్టమి చంద్రుడు మార్పు లేని సమత్వానికి, నిత్యశక్తికి ప్రతీకగా భావించబడ్డాడు. గుండ్రని దేవీ ముఖంపై కిరీటము అలంకరించబడినప్పుడు ఆమె లలాటము అర్ధచంద్రాకారంగా ప్రకాశిస్తూ అష్టమి చంద్రునిలా దర్శనమిస్తుంది ఆ తల్లి. అందుకే భక్తులు ప్రేమతో అమ్మవారిని అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని స్తుతిస్తారు. జగజ్జనని ముఖచంద్రిక మనసుకు శాంతిని, భక్తికి కాంతిని ప్రసాదించుగాక. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.